పిన్నెల్ల రామకృష్ణ కదా. ఈవీఎంలు బ్రేక్ చేసిన అరెస్ట్ చేయకండి, ఎలక్షన్ వరకు కౌంటింగ్ దగ్గరికి ఆయన వెళ్ళనివ్వండి. అంటే అర్థమేంటి? ఇప్పుడు చేసింది సరిపోలేదు, ఇంకా ఎక్కువ దారుణాలు చేయండి రా. ఇప్పుడు 100 మందిని అరెస్ట్ చేసాం, సరిపోలేదు, ఇంకా 1000 మందిని అరెస్ట్ చేయించండి. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో న్యాయం లేదు, ఇంకా ఎక్కువ అన్యాయాలు చేయండి, అవినీతి చేయండి. ఈరోజు వీధి వీధికి నరహత్యలు పెరిగిపోవడానికి కారణం ఈ క్రిమినల్స్ ని, పెద్ద క్రిమినల్స్ ప్రొటెక్ట్ చేయడం పొలిటీషియన్స్, వారికి ఈజీగా బెయిల్స్ రావడం, చట్టం తన పని చేసుకుంటూ పోతాడు. ఎదవా, చట్టమే తన పని చేసుకొని పోతే మీలాంటి దుష్టులు దుర్మార్గులు బయట ఎదుర్కొంటారు. దొంగలు, గజ దొంగలు, దోపిడీదారులు. మీ పాపం పట్టింది, కేఏ పాల్ దేవుడు పంపాడు. దానికి మరొక రుజువు ఇదే. నాకు ఎలక్షన్ సింబల్ ఎవరు ఫైట్ చేసి తెచ్చుకున్నావా లేదా? స్టీల్ ప్లాంట్ అమ్మేస్తారట, ఫైట్ చేసి ఆపానా లేదా? ఎలక్షన్ ఫస్ట్ ఫేజ్ లో పెడతారట, ఫైట్ చేశాను, 4th ఫేజ్ తీసుకెళ్ళామా లేదా? అవసరమైతే మరల విశాఖపట్నం ఎలక్షన్ పెట్టిస్తాం, ఎవరినైనా సస్పెండ్ చేయిస్తాం. నేను లెటర్ రాసిన తర్వాతే 3 ఎస్పీలు ఈ రోజు కనుక మొదట చెప్తున్నా. నేను లెటర్ రాశాను, ఎవరిని కళలో కలిశాను, ఢిల్లీ వెళ్ళిపోయాను. రాత్రి 14th చాలా మందిని సస్పెండ్ అయ్యారు తర్వాతే.